ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా గ్రావెల్ తరలించినట్లు మా దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 140 చెరువులు ఉన్నాయని వాటి పరిరక్షణ బాధ్యత నీటి సంఘ చైర్మన్లకు అప్పజెప్తామని తెలిపారు. వింజమూరు మండలం ఎర్రబల్లిపాలెం చెరువు నుండి నేషనల్ హైవే 167 జీబీ రోడ్డు విస్తరణ పనులకు 12,000 క్యూబిక్ మీటర్లు మాత్రమే తరలించడానికి ప్రభుత్వ అనుమతులు మంజూరు చేసి ఉన్నాయని, ఇప్పటికీ 300 ట్రిప్పుల మట్టిని తరలించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేస్తామని ఆయన వెల్లడించారు. అనధికారికంగా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఎమ్మెల్యే కాకర్ల హెచ్చరించారు. దాదాపు 12,000 మెట్రిక్ టన్నులకి వీళ్ళకి పర్మిషన్ ఉంది. ఒక 8,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు. అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంట రెగ్యులర్గా. ఇప్పుడు ఈ స్పాట్లో ఇప్పుడు ఇక్కడ లేడు, అతనికి కూడా చెప్పడం జరిగింది. వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి ఎవరో మనుషులను పెట్టి. ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్లో ఉండేది, 8 మండలాలు, దాదాపుగా 140 పైన చెరువులు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేది నా ప్లాను. ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మళ్ళీ కూర్చొని దీన్ని ప్రాపర్గా మనం ఎలా చేయొచ్చు, వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది. అవి రేపు ఒకసారి వాళ్ళతో షేర్ చేసిన తర్వాత నేను మీడియాకు కూడా షేర్ చేస్తాను. ఇది ఎట్లా చేద్దాం పోయే కొద్దీ ఈ గ్రావెల్ ఇది అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 100 ట్రక్కులకి పర్మిషన్ తీసుకుంటారు, హౌస్ కనో లేకపోతే 20 ట్రక్కులకు 30 ట్రక్కులుగా పర్మిషన్ తీసుకుంటుంటారు ఇరిగేషన్ అధికారుల దగ్గర. కానీ వీళ్ళు ఇంకొక 10 ట్రక్కులు ఎక్స్ట్రా తీయడం కానీ లేకపోతే అటువంటి జరిగినప్పుడు కొంత మెకానిజం అక్కడ మిస్ అవుతూ ఉంటుంది, కౌంట్ చేసేది కానీ అది కూడా ఎట్లా ప్రాపర్గా చేసుకోవాలనేది ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్పడమో, లేకపోతే మన నీటి సంఘాల చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు ప్రతి చెరువుకు కూడా నీటి సంఘం చైర్మన్ ఉన్నారు. నీటి సంఘం చైర్మన్ కూడా దానికి బాధ్యతగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా రాబోయే రోజుల్లో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాము. ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ టైంలో వర్షం పడే లోపల చాలా వరకు వీళ్ళు వర్క్స్ కూడా ఫినిష్ చేసుకునే పరిస్థితి అది. తర్వాత మీడియాలో ఇంకొకటి మనకు ఇక్కడ కేశవరంలో ఒక ల్యాండ్ గురించి కూడా ఒకటి ఇష్యూ అక్కడక్కడ చూశాను నేను. దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అవసరం అయితే అక్కడ పోయి చూసి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి వెరిఫై చేస్తాం. తర్వాత వింజమూరుది కూడా మన నోడా చైర్మన్ కోట శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు వింజమూరులో లెఫ్ట్ సైడ్ హైవేలో ఒక సైట్ చూడడం జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్. అది నోడా లేఅవుట్కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. దాన్ని అధికారులకు ఆ రోజే చెప్పాం, ఒకసారి దీన్ని చూడండి, అసలు దీని సర్వే అంతా చేయండి, ఇది ఎంత ఉంది అనేది. అంతకంటే ముందుకు ఏం వెళ్ళలేదు ఇంకా. అది అవన్నీ ఒకసారి సర్వే అన్ని చూసుకొని ప్రాపర్గా అది ఉంది, మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మార్గం ఉంది అక్కడ లేఅవుట్ వేస్తే అనేది కానీ మన దృష్టిలో కానీ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ను కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.